ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది రాజకీయ నాయకులు మారినా రైతుల బాధలైతే తప్పుతలేవు. దేశానికి వెన్నుముక్క రైతే రాజన్న మాట అబద్ధమని నిరూపణ అయితేనే ఉంది. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది, రైతే ఏడిస్తే రాజ్యం బాగుపడదన్నట్టు అప్పు సప్పు చేసి పత్తి పంట పెడితే పురుగుల పంట ఆయనే, చేతికి మందు డబ్బా మిగిలేనే అన్నట్టే అయింది ఈ రైతన్న గోస కూడా. సార్ ఎన్నో రకాలుగా మేము వడగండ్ల వానబడి కనీసానికి 10 బస్తాల వడ్లు మిగిలిన ఆ 10 బస్తాల వడ్లకు కూడా కనీసానికి ఆ 10 కేజీల కటింగ్ అని చెప్పి ఈ రకంగా మాట్లాడితే ఎటువంటి రైతు ఎట్లా బతకాలి సార్? ఏ పరిస్థితిలో ఉంటే మేము ఇంకేం చేయాలి? మేము సాగడానికి తప్పదు ఏమీ లేదు ఇక పరిస్థితి. ఈ ఐకేపీ సెంటర్ పోయాం, వాళ్ళని అడిగాం, ఇక్కడ వీలైపోతే వాళ్ళు అడిగితే అదే 10 కేజీలు అన్నారు. మిల్లర్స్ కాడికి పోతే వాళ్ళు కూడా నిన్న పసరా మిల్లర్స్ కాడికి పోయినాం, వాళ్ళు 10 కేజీలు అయితే కటింగ్ అన్నారు. ఆరన్నారు కనీసానికి ఇవాళ 6,000 రూపాయలు బియ్యం ఉంటే మాకు అక్కడికి పోతే కనీసానికి 10 కేజీల కటింగ్ అయితే ఇస్తాం, లేకపోతే లేదని చెప్పారు. ఓర్ దేవుడా, నీ గోస పాగోని కూడా రావద్దే కాక. పాపం ఇన్నరా 7 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసిండట బెట్టి రాజనగి రైతన్న. అయితే మొన్న వడగండ్ల వానకు వడ్లన్నీ నేల పాలైనాయట. అట్లా రాలిపోయినాక మిగిలిన వరిగోయంగా 10 బస్తాలే వండినాయట. సరే గా వడ్లనైనా అమ్ముదామని సర్కారు పెట్టిన కొనుగోలు కేంద్రం రైస్ మిల్లర్ల కాడికి తీసుకపోతే క్వింటాకు 10 కిలోలు కట్ చేసి జోకుతున్నారట. లేకుంటే ట్రాక్టర్లున్న వడ్లు దించేది లేదంటున్నారట. ఈ మోసాలను భరించలేక ఆయన వడ్డ 6 నెలల కష్టమంతా యాదికొచ్చి కండ్ల నీళ్లు పెట్టుకుండు. చూడుర్రి, దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఎంత కష్టం వచ్చిందో. టైముకు తిని తినక, పొద్దనక, మాపనక, అద్దమ రాత్రి షేనుకు నీళ్లు వారబెట్టి పసిపిల్ల లెక్క కాపాడి ఆఖరికి అడ్డికి పావు షేరుకు అమ్ముకునే గతి పడుతుంది. ములుగు జిల్లా గోవిందరావుపేట కాడయింది ఇదంతా. ఆడ ఒక్క జాగానే కాదు, శాన జాగలల్లా రైతన్నల గోసలు గిట్లనే ఉన్నాయి. చేతులు వంగ పండించిన పంట అయితే నేల పాలైతుంది, లేకపోతే మంది పాలైతుంది. అంతేగాని రైతులకు మాత్రం న్యాయం జరుగుతలేదు. సర్కారోళ్ళు గిసొంటి రైతుల బాధలు తీర్చేటట్టు ఏదైనా ఉపాయం చేస్తే బాగుండు అని వేడుకుంటుర్రట రైతు కుటుంబాలన్నీ.